తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానించడాన్ని స్వాగతిస్తూ ఎంఎస్పీ మండల అధ్యక్షుడు దేవులపల్లి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికంట్ల రాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటమే ఎస్సీ వర్గీకరణ విజయానికి నాంది అన్నారు. మందకృష్ణ మాదిగని మాదిగ జాతి ఎప్పుడూ మరవదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. గౌరవశ్రీ మందకృష్ణ అవార్డు గ్రహీత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఏబిసిడి వర్గీకరణ జరిగిందంటే వాస్తవానికి కృష్ణ మాదిగతోనే జరిగిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకులకు అన్ని పార్టీల నాయకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంపై చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూ హర్షిస్తూ ఈ రోజున మండల కేంద్రమైన నంగూరులో గౌరవ పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమాల సూర్యుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అదేవిధంగా 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని సజీవంగా మరి ఉద్యమాన్ని సజీవంగా ఉంచి మరి విజయ తీరాలకు చేర్చిన గౌరవ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి మొత్తము రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా వారి యొక్క సేవలను సాధించిన హక్కులను మాదిగ జాతి ఎప్పటికీ మర్చిపోదని తెలియజేస్తూ ఉన్నాము. 30 ఏళ్ల పోరాటంలో అనేక ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, అవమానాలు ఎదుర్కొంటూ, అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమం నడుస్తున్న టైంలో తమ ప్రాణాలు సైతం విడిచిపెట్టిన అమరవీరులకు ఈ సందర్భంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్లకు పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ సాధించిన గౌరవ మందకృష్ణ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వర్గీకరణ ఇచ్చిన ఈ గవర్నమెంట్కు, ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్గా వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వివిధ పార్టీలు, వివిధ సమాజం అంతా మాకు మద్దతుగా నిలబడ్డది. ఎంఆర్పీఎస్ వర్గీకరణకు వాళ్ళందరికీ మేము ఎంఆర్పీఎస్ పక్షాన ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం.